ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 1200 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్న ప్రణీత్ రావు వాంగ్మూలం కలకలం రేపుతోంది. ఇందులో జడ్జిలు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారని స్పష్టం చేశారు. అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు చెప్పాడు ప్రణీత్ రావు. ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉంటూ మానిటరింగ్ చేశాడు ప్రణీత్ రావు. ప్రతిపక్షాల డబ్బును ఎప్పటికప్పుడు పట్టుకుంటూ దాన్ని హవాలా సొమ్ముగా రికార్డుల్లో చూపించినట్టు ప్రణీత్ రావు వివరించాడు. అంతేకాదు ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్ చేసినట్టు తెలిపాడు. దీనికోసం 2 లాగర్ రూమ్లలో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు విచారణలో తెలిపాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలియగానే ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్టు ప్రణీత్ రావు వివరించాడు. ఇక ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్కు సంబంధించి మొత్తం సమాచారాన్ని ధ్వంసం చేయాలని తమను ఆదేశించినట్టు వివరించాడు. దీంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాత వాటి స్థానంలో ఫిక్స్ చేసినట్టు వివరించాడు ప్రణీత్ రావు.